శ్రీమద్ రామాయణము 50వ సర్గము. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులను వెంట నిడుకొని మిథిలకు ఏతించుట, జనక మహారాజుతో సంభాషించుట. శ్రీరాముడు లక్ష్మణునితో కూడి విశ్వామిత్ర మహర్షి వెంట ఈశాన్య దిశగా పయనించి జనకుని యొక్క యజ్ఞవాటికను చేరెను. లక్ష్మణుడితో కూడియున్న రామచంద్రుడు విశ్వామిత్ర మహామునితో ఇట్లనెను: మహాత్ముడైన జనకుని యజ్ఞ సంభారములు సమృద్ధిగా చక్కగా ఉన్నవి. ఓ మహాత్మా, నానా దేశ నివాసులు వేద పండితులు అయిన వేల కొలది బ్రాహ్మణులు ఇచ్చట కలరు. ఈ ప్రదేశము ఋషి నివాసముల తోడను వందల కొలది బండ్ల తోడను నిండియున్నది. కావున ఓ బ్రహ్మర్షి, మనము నివసింపదగు ప్రదేశమును నిర్ణయింపుడు. విశ్వామిత్ర మహాముని శ్రీరాముని మాటలను ఆలకించి జల సౌకర్యములు గల ఒక నిర్జన ప్రశాంత ప్రదేశమును తమకు బసగా నిర్ణయించెను. అంతటా జనక మహారాజు అచ్చటికి విశ్వామిత్రుడు అరుదించినట్లు విని వెంటనే తనకు పూజ్యుడు పురోహితుడు అయిన శతానంద మహర్షిని ముందు నిడుకొని వినమ్రతతో ఆ ముని కడకు ఏతించెను. వెంటనే మహాత్ములైన ఋత్విజులు విశ్వామిత్ర మహర్షికి అర్ఘ్య పాద్యాధికములతో విద్యుక్తముగా అతిథి సత్కారములు నెరపరి. విశ్వామిత్రుడు జనక మహారాజు ఒనర్చిన అతిథి మర్యాదలను స్వీకరించి రాజుగారి కుశలమును గూర్చియు యజ్ఞము నిర్విఘ్నముగా జరుగుచున్న విషయములను గురించి అడిగెను. పిమ్మట ఆ మహర్షి గురువులు ఋత్విజులు పురోహితులు మొదలగు వారితో కూడిన శతానందాది మునులతో కుశల ప్రశ్నలు గావించి సంతోషముగా వారితో కలిసి వెళ్ళెను. అంతటా జనకుడు అంజలి ఘటించి విశ్వామిత్రునితో, మహాత్మా, ఈ మునీశ్వరులతో కూడి ఆసనమును అలంకరింపుడు అని పలికెను. విశ్వామిత్రుడు జనకుని వచనమును విని ఆసీనుడిగెను. పిమ్మట రాజు కూడా పురోహితులతో ఋత్విజులతో మంత్రులతో కూడి ఉపవిష్టుడయ్యెను. అందరూ తమ తమ యోగ్యతలను అనుసరించి ఆసీనులైన పిదప జనక మహారాజు వారందరినీ కలియజూచి విశ్వామిత్ర మహర్షితో ఇట్లు నుడివెను: ఓ మహర్షి, దేవానుగ్రహముచే నేడు నా యజ్ఞమునకు సమగ్రత చేకూరినది, సాఫల్యము సిద్ధించినది. నేడు మహర్షి సత్తములైన మీ దర్శనము లభించుటయే నా యజ్ఞఫలముగా భావింతును. ఓ మునీశ్వర, ఓ బ్రహ్మర్షి, మునీశ్వరులతో కూడి మీరు నన్ను అనుగ్రహించి ఈ యజ్ఞవాటికకు విచ్చేట వలన నేను ధన్యుడినైతిని. ఓ బ్రహ్మర్షి, యజ్ఞ విధులైన ఋత్విజులు ఇక 12 దినములకు యజ్ఞము పరిసమాప్తమగును అని తెలిపిరి. అప్పుడు యజ్ఞాంత సమయమున హవిర్భాగములను స్వీకరించుటకై వచ్చడి దేవతలను మీరును చూడవచ్చును. మునీశ్వరునితో ఇట్లు పలికిన పిమ్మట జనక మహారాజు దోసిలోకి నమస్కరించి మిక్కిలి సంతోషముతో ఆయనను మరల ఇట్లు ప్రశ్నించెను: మీ వెంటనున్న ఈ చిన్నారులు దేవతలతో సమానమైన పరాక్రమము గలవారు. వీరులు గజసింహ సాధువుల వృషభముల వలె గంభీర గమనులు. తామర రేకుల వలె విశాలమైన కన్నులు గలవారు. ఖడ్గములను తూణీరములను ధనుర్బాణములను ధరించి ఉన్నవారు. అశ్విని దేవతల వలె స్వరద్రూపులు. యౌనమున అడుగుడుచున్నవారు. దైవవశమున దివి నుండి భూమికి దిగివచ్చిన దేవతల వలె ఉన్న వీరు కాలినడకతో ఎట్లు వచ్చిరి? ఎందులకు విచ్చేసిరి? ఓ మహర్షి, వీరు ఎవరివారు? ఓ మహాముని, ఉత్తమాయుధములను ధరించి ఉన్న ఈ వీరులు ఎవరి కుమారులు? సూర్యచంద్రులు ఆకాశమున వలె
వీరు ఈ దేశమున వెలుగులను నింపుచున్నారు. ప్రమాణమునందును మనోభావముల యందును చేష్టల యందును ఒకరినొకరు పోలి ఉన్నారు. జులపాలతో చూడముచ్చటగా ఉన్న ఈ చిరంజీవులెవరో తెలుసుకొని గోరుచున్నాను. దయతో తెలిపి పుణ్యము కట్టుకొనుడు. మహా తేజస్వి అయిన విశ్వామిత్ర మహాముని మహాత్ముడైన జనకుని వచనములు విని రామలక్ష్మణులను గూర్చి ఇట్లు వివరించెను. ఈ మహావీరులు దశరథ మహారాజు కుమారులు. సిద్ధాశ్రమమున రాక్షసులను వధించి యజ్ఞ రక్షణ మనర్చిరి. నిర్భయముగా ప్రయాణము చేసి విశాల నగరమును దర్శించిరి. పిమ్మట అహల్యకు శాప విముక్తిని కలిగించి గౌతముని సేవలను స్వీకరించిరి. దివ్యశక్తి సంపన్నమైన శివధనుస్సును గూర్చి తెలుసుకొని కోరి ఇచ్చటికి ఏతించిరి. ఆ మహాముని ఈ విశేషములన్నింటినీ జనక మహారాజునకు ఎరింగించి మిన్నకుండెను.